మామూలుగా అయితే మెజర్మెంట్ పెట్టుకోవాలి, మెజర్మెంట్ లేదు. గట్టి మాట్లాడలే రాదు తెలియాలి కదా. ఇది చేయాలి, వాయిస్ ఉండాలి. ఫోన్ చేసుకుంటున్నాను అన్నీ అడుగు. మనకేందంటే కూర్చోరా నువ్వు కూడా, ఎందుకు ఎండగా అలాగా. టెంట్ మిషన్ ఊడిపోయింది చూసావా? మరి పోతే మళ్ళీ ఇంకా అమ్మేసుకోవడమే. ఆటో ఏది వేసినా బెండ్ అయిపోతుంది. ఐడల్కి కదా పవర్ ఎక్కువ, ఎయిర్ ప్రెజర్కి ఆటైనా అవుతుంది. ఎంత అది? అది నేను దాడప్ప దగ్గర అయితే ఫుల్లో 8,200. ఎందుకంత ఏమన్నా కొన్ని దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు రేటు ఎంతవరకు ఇచ్చాడు? 400, 500 దాకా ఇచ్చాడు. పైన కూడా ఉందా? ఇచ్చేదా? లేకపోయినా లేదండి, 500 ఉండదు అసలు. 680 లాస్ట్ టైం 500 బిట్ కూడా ఇచ్చాడు. ఉందా చూస్తున్నాది అక్కడ ఉంది. చూడు కత్తి గుచ్చుకుంటుంది. ఇది అందరూ ఏంటంటే ఇప్పుడు అందరూ జనరేటర్లు వేసుకుంటారు, ఇన్వర్టర్లో జనరేటర్లు వేసుకుంటారు కదా. అది ఏమవుతుంది అంటే అక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, రిటర్న్ వస్తుంది. అంటే చూసా లూజ్ కనెక్ట్ అంటారు కదా, అదే ఎంత పని చేశారు. అది మెజర్మెంట్ ఎలా తీసుకున్నాను? మామూలుగా అయితే ఇప్పుడు మెజర్మెంట్ టైప్ ఉందని దీన్ని ఫుల్ అని తీసుకుంటాం. అంటే ఇది 1 మీటర్ వచ్చింది అనుకో, ఇది 5mm 5mm తీసుకుంటాం. అంటే ఇది ఎలా 1 వచ్చింది అనుకోండి, 5mm తీసుకుంటాం. ఇప్పుడు మన మెజర్మెంట్ టైప్ లేదు మన దగ్గర. తీసుకుంటాం అంచనా కాదు, ఇదిగో ఇక్కడ గీత ఉంటుంది, గీతకి మిగిలి తీసుకుంటాం. దానికోసం వర్క్ ఆపుకుని వెళ్ళాం కదా. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళ టేబుల్ చుట్టుకోవచ్చా? ప్లాస్టిక్ చుట్టుకోవచ్చు, టచ్లాపర్ అంటారు ప్లాస్టిక్లా. అయినా ఇది ఓవర్లు అంతా వస్తుంది. ఇది ఇక్కడ దాకా మన దగ్గర 2mm దాకా వస్తుంది, కవర్ చేస్తుంది ఇన్సులేషన్. అది ఉన్నదేమో కదా దగ్గర బాక్స్ టైప్లో కట్ చేసేది. XLP కట్టరా? XLP కట్టరా ఓన్లీ STK. ఓకే.
రిటర్న్ వచ్చింది, చెప్పాం కదా అటు నుంచి వస్తుందా? రిటర్న్ వస్తుంది. కవర్ పెట్టుకుంటే నిహార్ జారిపోద్ది, కత్తి జారిపోద్ది. నిజమే కదా. అలాగే సేఫ్టీ ఇష్యూ అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడ సేఫ్టీ ఇష్యూ లేదు, నాకు గ్రౌండ్ అయిపోతుందండి, అందుకే రిటర్న్ వస్తుంది. పడుతుంది ఈ అందరూ పైకి అదే 1 కిలోవాట్ 2 కిలోవాట్ వాడతారు కదండి, అవి గట్టి పడతాయి. అంటే కరెంట్ పోయిన తప్పని ఆన్ అవుతాయి కదండి ఆటోమేటిక్గా. బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు. కొంతమంది కాసేస్తారు చూసారా, అలా పుష్పగారు లేటాడు. లాగినప్పుడు ఒకటి రోడ్డు తగులుతుంది నిహార్. దీనికి రాదు, ఎందుకంటే అక్కడి నుంచి పవర్ వస్తుంది కదా, అందుకే ధైర్యంగా పట్టుకోవచ్చు. మనం ఒకసారి మనకి జాయింట్ చేసుకునేటప్పుడు మొత్తం ఈ చూసారా మనకి ప్రెస్ కంట్రోల్ ట్యూబ్స్, మళ్ళీ అవుటర్ ట్యూబ్స్ మొత్తం అన్నీ చూసుకోవాలన్నమాట. అదో మొత్తం అది కానీ లేకపోతే మళ్ళీ కిట్ ఫస్ట్ నుంచి వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. అన్నీ ఒకసారి అన్నీ రెడీ చేసుకున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చెక్ చేసుకోవాలి మనం. ఓకే ఓకే ఈసారి ముందుకు రాని రాని. మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఈ జాయింట్ వేస్తున్నప్పుడు వెళ్ళట్లేదు అని చెప్పి లీడ్లు ఇరిపేస్తారు. ఆ లీడ్లు ఇరిపితే జాయింట్ చాలా తగ్గిపోతుంది. ఓకే చూసారా ఎలా ఇరిపోయింది నీట్గానా. మనం ఏంటంటే మన హ్యామర్తో దీన్ని రౌండ్ చేసుకోవాలి. ఈ కేబుల్ చూసారా స్క్వేర్ టైప్ వస్తుంది, ఎంత చూసారా స్క్వేర్ వచ్చింది, రౌండ్ కొట్టాలి. దీన్ని రౌండ్ చేసుకోవాలి ఎడ్జ్ని. ఓకే పంచింగ్ మెషిన్ అయితే మళ్ళీ తర్వాత పంచింగ్ మెషిన్లో కూడా ఎలా పడితే అలా కాకుండా కేబుల్ రేంజ్ ఉంటుంది. న్యూట్రల్ 150 అంటే 3.5 × 300 స్క్వేర్ mm. అంటే ఇప్పుడు కేబుల్ 300 వచ్చింది కాబట్టి దానికి 300 ఆఫ్ మనకి ఎంత వస్తుంది, 150 వస్తుంది. న్యూట్రల్ 150 ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనకి 150 సైజ్ ఉంది చూసారా, ఈ 150 సైజ్ వేసి అప్పుడు మనం ఇందులో ఈ క్యాసెట్లో వేసుకోవాలి. పంచింగ్ మిషన్ క్యాసెట్లో వేసుకోవాలి. చాలామంది 120 వాడతారు, అంటే ఏదైనా తక్కువే కదా, దీనికంటే తక్కువ వాడతారు చాలామంది. అంటే చూసారా ఇది 50 కాబట్టి 120 కూడా వస్తే బాగా వస్తుంది కదా, అలా చేయకూడదు. బ్రేక్ హీల్ అయిపోతుంది కేబుల్. దా నీకు ఎక్కువ మనం దీన్ని ఎలా పుల్ చేసుకోవాలి, అప్పుడే ప్రెజర్ స్టార్ట్ అవుతుంది.
మళ్ళీ పంచింగ్ కొట్టిన తర్వాత డైల్ 2 కాంటాక్ట్ అయ్యాయని చూసుకోవాలి. 2 క్లోజప్ కాంటాక్ట్ అయిపోయి చూసారా, క్లోజప్ కాంటాక్ట్ అయిపోయింది. ఇంకా పూర్తిగా పంచి పడినట్టు. మళ్ళీ 11 పూల్ చేయాలి. అలాగా ఒక దానికి 3 వేసుకోవచ్చు, 4 పంచులు కొట్టచ్చు. మెయిన్ మనకి ఏంటంటే న్యూట్రల్ మెయిన్. ఈ న్యూట్రల్ కానీ సరిగ్గా పంచి కొట్టకపోతే జాయింట్ అంతా ఇంక వేస్టే. ఎందుకంటే ఇది లూజ్ కాంటాక్ట్ వచ్చేసి సరిగ్గా పంచి పడకపోతే లూజ్ కాంటాక్ట్ వచ్చేసి మనకి మొత్తం న్యూట్రల్ రిటర్న్ వస్తుంది. న్యూట్రల్ రిటర్న్ వస్తే ఏమవుతుందో తెలుసు కదా, మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కాలిపోతాయి. మళ్ళీ ఇప్పుడు 150 తీసేయాలి, ఎందుకంటే న్యూట్రల్ అయిపోయింది. ఇప్పుడు 300. ఇప్పుడు ఈ ఫేస్లు ఉన్నాయి కదా, ఈ ఫేస్ 300 వేసుకోవాలి. కేబుల్ సైజ్ అంతా 3.5 × 300 స్క్వేర్ mm కాబట్టి 300 వేసుకోవాలి. ఫేస్ 300 వస్తుంది. పడిపోద్ది బోల్ట్. అక్కడ మ్యాచ్ అవ్వలేదు, ప్రాబ్లం లేదు. మ్యాచ్ అవ్వలేదు కదా, ప్రాబ్లం లేదండి. ఇది వెళ్తే కదా అక్కడ మార్చుకోవచ్చు, ఎంసీ మీద మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు, అక్కడ మ్యాచ్ అవ్వలేదు కదా, ఫేస్ టు ఫేస్ మ్యాచ్ అయిపోతుంది. దాన్ని స్ట్రైట్ చేయండి. చూడండి డై పడిపోతుంది. స్ట్రైట్ చేసి అలాగా ఓకేనా. ఓకేనా. మామూలుగా అయితే ఇలా వెళ్ళిపోదు. ఫస్ట్ మనం రౌండ్ చేసుకోవాలి, అది మేము చూపించలేదు, తర్వాత ఇప్పుడని చూపిస్తాం. ఇంత సింపుల్గా వెళ్ళదు, చాలా కష్టపడాలి ఇది. హలో సార్, ఇదిగోండి సార్, ప్రాసెస్లో ఉంది, అయిపోతుంది. సరే సార్, ఫోటో పెడతాను. ఏ సార్ సైడ్ త్రూ జాయింట్లో సైడ్ త్రూ లేనట్టు ఉన్నాయి సార్ మన దగ్గర. చూస్తాను సార్, నేను చూస్తాను సార్. మ్యాస్టిక్లో మన దగ్గర ఉన్నాను. అవును సార్, ఉన్నాయండి, మ్యాస్టిక్లో ఉన్నాయి. సరే సార్, అది చేపిందే పోవచ్చు. రాము ఎందాకల్లో చేయాలి, ఓకేనా. ఓకే, కాదు అది ఒక పని చేద్దాం. కాదు అది ఎంత ఎక్కువ ఉంది. అది ఆ ఫిరల్ తీ కొట్టండి, తీ రావట్లేదు దీనికి. ఇంకొట్టు వెళ్ళిపోతుంది. రేపు
ఓకే ఏది పంచింగ్ మెషిన్ ఇది ఇప్పుడు మనకి చూసారా 300 ఈ 300 డై వేసుకొని కొట్టాలి ఇప్పుడు దీన్ని ఫేస్ 300 కాబట్టి చిన్న వాటికి 150 కాదు సార్ అది లూజ్ అయిపోయినట్టుందా బెరూలు ఏది అంతేనా అంతే 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 ఇదిగో తన్ని పెడుతుంది చూసావా కాంటాక్ట్ అయినప్పుడు తన్ని పెడుతుంది ఇటమ్మా ఇటు అదే జనరేటర్ ఆపినట్టున్నారని ఎట్లా రావట్లేదు ప్రాబ్లం లేదు ప్లాస్టిక్స్ ఏవి ఇది చూడండి కిట్లో వేస్తారు మనం వాడే కిట్ 3M అనమాట దానికి ISI యూనిట్స్ అన్నీ ఉంటాయి ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి ఇక్కడ డిపార్ట్మెంట్లో యూజ్ చేయాలి ఇప్పుడేమో మనం ఈ 2 కొట్టేసిన తర్వాత మనకు ప్లేస్ ఉండదు ఇది ప్రెస్ కంట్రోల్ మ్యాస్టిక్ అంటారు అంటే టేప్ మీద 100 times మోర్ దెన్ అంటారు దీన్ని ఇది వేస్తే ఇటువంటి లెగ్ ఒక్కొక్కసారి మనం జాయింట్ పడింది కదా అక్కడ లెగ్ హీట్ ఎక్కకుండా కూల్ చేస్తుంది చాలామంది ఈ టేపులు పడేయడం టేపులు కొడతారు మళ్ళీ సరిగ్గా పంచింగ్ కూడా చేయరు సుత్తి పెట్టి కొడేస్తూ ఉంటారు అలా చేయకూడదు చాలా తప్పు అన్నమాట స్ట్రైట్ 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 అలా ఉండాలి ఓకేనా తొక్కేస్తాం కరతి చూసారా ఇప్పుడు ఎంత టైట్గా వెళ్తుంది తర్వాత ఇంకా టైట్గా వెళ్తుంది అవి ముందే వేయకపోతే